డిస్క్రైబ్ ద బెనిఫిట్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్. అసలు బెనిఫిట్స్ ఏంటి గ్రూప్ డిస్కషన్ వల్ల, అలాగే పరిమితులు అంటే లిమిటేషన్స్లో అయితే నష్టాలు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. గ్రూప్ డిస్కషన్ ఆఫ్న్ ఎబ్రివేటెడ్ యాజ్ జీడీ. ఆల్రెడీ చెప్పుకున్నాం గ్రూప్ డిస్కషన్ ఏమనంటాం, జీడీ అని చెప్పి అంటూ ఉంటాం. ఈజ్ ఏ స్ట్రక్చర్డ్ ఫార్మ్ ఆఫ్ డిస్కషన్ ఆర్ ఇంటరాక్షన్ అమాంగ్ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆన్ ఏ స్పెసిఫిక్ టాపిక్. అయితే ఇది ఎలాగా స్ట్రక్చర్ చేయమని ఈ డిస్కషన్ని స్ట్రక్చర్ చేస్తారన్నమాట. ఇలా దీని మీద ఈ ఫలానా విషయం ఇది, ఆ విషయం మీద మనం డిస్కస్ చేయాలి అని చెప్పి ముందుగా స్ట్రక్చర్ చేసుకుంటారు. మనకి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యన జరిగేటటువంటి డిస్కషన్ ఇది. ఒకళ్ళిద్దరు కాదు, ఒక 5 6 ఉండొచ్చు. స్పెసిఫిక్ టాపిక్ మీద ఒకే టాపిక్ ఉంటుంది అక్కడ కూడా. ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ వేరియస్ సెలక్షన్ ప్రాసెస్, అకాడమిక్ సిట్టింగ్స్ అండ్ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ టు assess the participants' communication skills and problem solving abilities, critical thinking and their ability to work effectively as a part of a team. అయితే మనకి కామన్గా ఇది వేరియస్ సెలక్షన్ ప్రాసెస్ కోసం ఉపయోగిస్తూ ఉంటాం. అది అకాడమిక్ సెట్టింగ్స్ కోసం కావచ్చు, లేకపోతే ఒక ఉద్యోగం కోసం మనల్ని ఎన్నుకోవడానికైనా అవ్వచ్చు, లేకపోతే పార్టిసిపెంట్స్ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే వాళ్ళకు ఉండేటటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, ఏదైనా సమస్య వస్తే ఏ విధంగా పరిష్కరిస్తారని, అలాగే క్రిటికల్ థింకింగ్, ఎంత బాగా థింక్ చేస్తారు, ఏ విషయాలైనా సరే ఎంత లోతుగా థింక్ చేస్తారు అనే విషయం గురించి, అలాగే ఎబిలిటీ టు వర్క్ ఎఫెక్టివ్లీ ఏ పార్ట్ ఆఫ్ ఏ టీమ్, ఒక పార్ట్గా టీంలో ఉంటూ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తారు, లేకపోతే టీంని అంతటినీ ఎంత బాగా పనిచేయించగలరు అనే దాని గురించి చెప్పడం కోసం మనకి ఈ జీడీని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్ అని ఇచ్చారు. ఇక్కడ ఎన్హాన్స్డ్ లెర్నింగ్, మన లెర్నింగ్ అనే దాన్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది అన్నమాట, అభివృద్ధి చేస్తూ ఉంటుంది మనం నేర్చుకునేటటువంటి విషయాన్ని. గ్రూప్ డిస్కషన్స్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ ఫర్ పార్టిసిపెంట్స్ టు షేర్ దేర్ నాలెడ్జ్ అండ్ ఇన్సైట్స్. అయితే గ్రూప్ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక అవకాశాన్ని కలుగజేస్తూ ఉంటాయి. మనకు ఉండేటటువంటి ఎబిలిటీస్ని షేర్ చేయడానికి, మనకు ఉండేటటువంటి నాలెడ్జ్ని షేర్ చేయడానికి, మనం ఎంత లోతుగా ఒక విషయాన్ని చూస్తామనే దాన్ని తెలియజేయడానికి. ఎక్స్ప్లెయినింగ్ కాన్సెప్ట్ టు అదర్స్ హెల్ప్ రీన్ఫోర్స్ అండర్స్టాండింగ్ అండ్ రిటెన్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అయితే ఏదైతే ఎక్స్ప్లెయినింగ్ కాన్సెప్ట్ ఉందో ఎదుటి వాళ్ళకి చెప్పామనుకోండి, అది మనం ఏం చేస్తామో మనకు ఉండేటటువంటి సబ్జెక్ట్ని మళ్ళీ పునర్బలం అవుతుందన్నమాట. ఏదైనా చదువు ఉందనుకోండి, ఎదుటి వాళ్ళకి చెప్పే కొలది పెరుగుతూ ఉంటుంది చదువు. అది డబ్బులు ఉన్నాయనుకోండి, ఎదుటి వాళ్ళకి ఇచ్చే కొలది డబ్బులు తగ్గిపోతూ ఉంటాయి. కానీ చదువులా కాదు, మనం ఎదుటి వాళ్ళకి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో దాని విధంగా మనకి సబ్జెక్ట్ అనేది పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. అందుకని మన యొక్క రీన్ఫోర్స్ అవుతూ ఉంటుంది అండర్స్టాండింగ్ కానీ, మనకు ఉండేటటువంటి సబ్జెక్ట్ కానీ బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. అలాగే మనకి రిటెన్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మనం అలా చెప్తూనే ఉంటాం కదా ఎవరో ఒకరికి, దానివల్ల మనకి రిటెన్షన్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ధారణా శక్తి, ఒక విషయాన్ని బాగా ఎక్కువసార్లు చెప్పడం వల్ల మన నిద్రలో అడిగి చెప్పినా సరే మనం చెప్పేయగలం అన్నమాట, అంత బాగా ధారణాశక్తి అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ నాలెడ్జ్ అండ్ పర్స్పెక్టివ్, అంటే నాలెడ్జ్ కానీ వాళ్ళ యొక్క దృక్పథం కానీ మనకి ఇంక్రీజ్ చేయబడుతుంది. గ్రూప్ డిస్కషన్స్ బ్రింగ్ టుగెదర్ ఇండివిజువల్స్ విత్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ వ్యూ పాయింట్స్. అయితే గ్రూప్ డిస్కషన్స్ ఏదైతే ఉందో అది ఇండివిజువల్ అందరినీ కూడా ఒకే చోట చేరుస్తూ ఉంటుంది. అలాగే వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా, వేరే వేరే ఎక్స్పీరియన్సెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా, వేరే వేరే వ్యూ పాయింట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చోట కలిసి ఒక మ్యాటర్ని డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరి వ్యూని వాళ్ళు చెప్తూ ఉంటారు. దిస్ డైవర్సిటీ ఎక్స్పోజెస్ పార్టిసిపెంట్స్ టు న్యూ ఐడియాస్ అండ్ ద పెర్స్పెక్టివ్స్ దట్ దే మైట్ నాట్ హ్యావ్ ఎన్కౌంటర్డ్ ఆన్ దేర్ ఓన్. అయితే ఇక్కడ ఒక్కళ్ళు చెప్పేటటువంటి విషయం కాదు, ఎవరి యొక్క దృక్పథం ఏంటో, ఎవరి యొక్క వ్యూ పాయింట్ ఎలా ఉందో, వీటన్నిటినీ కూడా ఎవరి యొక్క ఐడియాస్ ఏ విధంగా ఉన్నాయో, ఎవరి యొక్క థాట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో అందరికీ కూడా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. దానివల్ల మన నాలెడ్జ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ చూడండి, ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి, అభివృద్ధి చెందుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ఎంగేజింగ్ ఇన్ గ్రూప్ డిస్కషన్స్ హాన్స్ వన్స్ ఎబిలిటీ టు కన్వే ద ఐడియాస్ క్లియర్లీ, లిజన్ యాక్టివ్లీ అండ్ రెస్పాండ్ థాట్ఫుల్లీ. మనకి ఎంతసేపు ఒక గ్రూప్ డిస్కషన్లో మనము ఎప్పుడైతే మనం పాల్గొంటామో మన యొక్క
ఎబిలిటీ అంటే సామర్థ్యం అనేది పెరుగుతుంది. మన యొక్క ఐడియాస్ ఏవైతే ఉన్నాయో స్పష్టంగా ఎదుటి వాళ్ళకి తెలియజేయగలుగుతామో, మనం ఎంతసేపు యాక్టివ్గా లిజన్ చేస్తూ ఉంటాము ఏం చెప్తున్నారా అని చెప్పి, అండ్ రెస్పాండ్ థాట్ఫుల్లీ ఆలోచించి మనం ప్రతిస్పందిస్తూ ఉంటాము అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. దీస్ స్కిల్స్ ఆర్ వాల్యుబుల్ ఇన్ బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ సెట్టింగ్స్. అయితే పర్సనల్గా ప్రొఫెషనల్గా రెండు విధాలుగా కూడా మనకి ఇవి చాలా వాల్యుబుల్ అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ 4th చూడండి, కొలాబరేషన్ అండ్ టీమ్ వర్క్. మనకి ఏదైనా ఎవరి యొక్క సహకారాన్ని తీసుకుంటే అది కొలాబరేషన్ అవుతుంది. టీం వర్క్లో అందరి యొక్క సహకారాన్ని తీసుకుంటాము, అది టీం వర్క్ అవుతుంది. గ్రూప్ డిస్కషన్ ఫాస్టర్ అన్ ఎన్విరాన్మెంట్ వేర్ ద పార్టిసిపెంట్స్ నీడ్ టు వర్క్ టుగెదర్ టు అచీవ్ ఏ కామన్ గోల్. ఇక్కడ టీం వర్క్లో ఎంతమంది ఉంటారో అందరూ కలిసి ఒక పని చేస్తేనే ఆ పని అనేది కంప్లీట్ అవుతుంది. ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలనుకోండి, దాన్ని పార్ట్లుగా చేసి వీళ్ళు అంతా పని అందరికీ పనిచేస్తారన్నమాట. అందరిలో ఒకళ్ళు పని చేయకపోయినా ఆ పని అనేది అలా ఉండిపోతుంది. అందుకని అందరూ సమానంగా ఈక్వల్గా చేస్తేనే ఆ పని అనేది ఒకే టైంలో కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకని అందరూ కలిసి ఒక కామన్ గోల్ కోసం అందరూ ఒకే లక్ష్యం కోసం పనిచేస్తూ ఉంటారన్నమాట. దిస్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్లేట్ టు ది ఇంప్రూవ్డ్ కొలాబరేషన్ అండ్ ద టీమ్ వర్క్ స్కిల్స్. అయితే ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మనకి మన యొక్క కొలాబరేషన్ని ఎంతసేపు కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది, టీమ్ వర్క్ స్కిల్స్ని పెంచుతూ ఉంటుంది, విచ్ ఆర్ క్రూషియల్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో మనకి ఎన్నో రకాలుగా ఉపయోగించేటటువంటి స్కిల్స్ అన్నిటిని అందిస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. గ్రూప్ డిస్కషన్ ఆఫెన్ ఇన్వాల్వ్స్ అనలైజింగ్ ద కాంప్లెక్స్ ఇష్యూస్ అండ్ ఫైండింగ్ సొల్యూషన్స్. గ్రూప్ డిస్కషన్ ఎంతసేపు మనల్ని ఏదైనా ఒక కాంప్లెక్స్ ఇష్యూ ఉందనుకోండి, క్లిష్టమైనటువంటి ఒక సమస్య ఏదైనా ఉందనుకోండి, దానికి ఒక సొల్యూషన్ని తయారు చేయడానికి మనల్ని విశ్లేషించి ఆలోచించి చేసేలాగా చేస్తూ ఉంటుంది అన్నమాట. మనం దానికోసం ఎంతో విశ్లేషణ చేస్తాం, అనలైజింగ్ చేస్తూ ఉంటాం, ఇది ఎలా చేస్తే సాల్వ్ అవుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. నెక్స్ట్, ఎంగేజింగ్ ఇన్ సచ్ డిస్కషన్స్ ఛాలెంజెస్ పార్టిసిపెంట్స్ టు థింక్ క్రిటికల్లీ అండ్ డెవలప్ ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్. అయితే ఇలాంటి డిస్కషన్లను మనకి పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ఛాలెంజింగ్గా కూడా ఉంటుంది. ఎందుకు ఛాలెంజింగ్గా ఉంటుంది? వాళ్ళు ఎదుటి వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి వీళ్ళు ఇంకా కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఇంకా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. మనం కూడా దీని మీద ఇంకా ఏమైనా తెలుసుకోవచ్చు. అండ్ డెవలప్ ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ అండ్ సాల్వింగ్ స్ట్రాటజీస్. ఇంకా ఏమి డెవలప్ చేసుకుంటారో ఎఫెక్టివ్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి, అలాగే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎఫెక్టివ్గా ఫేస్ చేయడానికి మనం రెడీ అవుతూ ఉంటామని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, ఇంక్రీజ్డ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనం ఏమనుకున్నామో దాన్ని చెప్పగలుగుతాం, అంతగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం, అదే ఎక్స్ప్రెషన్, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. స్పీకింగ్ అప్ ఇన్ ఏ గ్రూప్ సెట్టింగ్స్ హెల్ప్ ఇండివిజువల్స్ బిల్డ్ దేర్ కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్కమ్ ద ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. ఎప్పుడైతే స్పీకింగ్ స్కిల్స్ అనేవి గ్రూప్ సెట్టింగ్స్లో మనకి ఒక ఇండివిజువల్గా కాకుండా మొత్తం నలుగురితోనూ మాట్లాడడం, నలుగురు చెప్పింది వినడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మన యొక్క స్పీకింగ్ స్కిల్స్ నలుగురితో మాట్లాడడం చేయడం వల్ల అవి బిల్డప్ అవుతూ ఉంటాయి. మనలో నమ్మకం ఏదైతే ఉందో, కాన్ఫిడెన్స్ అది పెరుగుతుంది. అలాగే మనం పబ్లిక్ స్పీకింగ్ యొక్క ఫియర్ని ఓవర్కమ్ చేయగలుగుతాం. అంటే నలుగురిలో మాట్లాడాలంటే మనకి ఏదైనా భయం ఉంటే కనుక భయం లేకుండా మాట్లాడడం అనేది నేర్చుకుంటూ ఉంటాం. నెక్స్ట్, ఎక్స్ప్రెసింగ్ థాట్స్ అండ్ ఐడియాస్ ఇన్ ఏ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ ఎంకరేజెస్ పర్సనల్ గ్రోత్. అయితే మనకి మన యొక్క ఆలోచనలు కానీ లేకపోతే ఐడియాస్ కానీ మన యొక్క చుట్టూ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్లో, పరిసరాల్లో అవి సపోర్టుగా ఉండేలా చేయడం. నెక్స్ట్, పర్సనల్ గ్రోత్ని ఎంకరేజ్ చేసేలాగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, సోషల్ ఇంటరాక్షన్ అండ్ నెట్వర్కింగ్. మనకి సమాజంలో ఉండేటటువంటి అందరితో మెలగడాన్ని సోషల్ ఇంటరాక్షన్ అని చెప్పి అంటూ ఉంటాం. అంటే మన సమాజం అంటే మన ఒక్కలవే కాదు, మనతో పాటు బోల్డంత మంది ఉంటా ఉంటారు. అందరి వ్యక్తులతో కూడా మనం చక్కగా మాట్లాడగలిగేటటువంటి సంభాషణ నైపుణ్యాలు మనకు కలిగి ఉండాలి ఇక్కడ. అండ్ నెట్వర్కింగ్, మనకి ఏదైనా కొంతమందితో మనం నెట్వర్కింగ్ చేస్తూ ఉంటాము, దాన్ని కూడా మనకి నెట్వర్కింగ్ అనే అంటూ ఉంటాం. అంటే ఎక్కువ మందితో కలవడానికి కూడా నెట్వర్కింగ్ అంటాము, అలాగే నెట్లో బ్రౌజ్ చేయడానికి కూడా నెట్వర్కింగ్ అని చెప్పి అంటాం. అంటే ఇక్కడ గ్రూప్ డిస్కషన్కి వచ్చేసరికి ఇక్కడ ఎక్కువ జనాలతోనే సోషల్ ఇంటరాక్షనే వస్తూ ఉంటుంది. ఇక్కడ గ్రూప్ డిస్కషన్ ఫెసిలిటేట్స్ సోషల్ ఇంటరాక్షన్ అండ్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్. గ్రూప్ డిస్కషన్ వల్ల మనకి సోషల్ ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది, సమాజంలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అనేది తెలుస్తుంది. అలాగే మనం అందరితోనూ నెట్వర్కింగ్ చేసేటటువంటి ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అంటే ఎవరైనా మనకి ఏదైనా పని చేసి పెట్టాలి,
ఏ ఆఫీస్కో వెళ్ళాలి, అక్కడ ఏ ఎంఆర్ఓ గారినో ఎంఈఓ గారినో కలవాలి. అప్పుడు మనకి భయం లేకుండా మనం ధైర్యంగా వెళ్ళి ఇదండి నా ప్రాబ్లమ్, ఇలా నాకు ఈ పని చేసి పెట్టాలని చెప్పి మనం అడగొచ్చు అన్నమాట. పార్టిసిపెంట్స్ కెన్ బిల్డ్ రిలేషన్షిప్, మేక్ కనెక్షన్స్ అండ్ ఎక్స్పాండ్ దేర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ నెట్వర్క్. మరి పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటారట. అంటే మనకి పలానా వాళ్ళు తెలుసు, ఎంఈఓ గారు తెలుసండి, లేకపోతే ఎంఆర్ఓ గారు తెలుసు, ఎండిఓ గారు కూడా తెలుసండి అంటారన్నమాట కొంతమంది చూస్తే. అంటే పబ్లిక్లో ఎక్కువ మంది జనాలు తెలుసున్న వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్ళి పని ఈజీగా చేంజ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏ పనైనా చేసి పెట్టగలనా అనేది ఈజీ ఉంటుంది. ఆ పనే కదండి నేను చేంజ్ చేస్తాను అని అంటారు. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకోండి, కొంతమందికి అయితే భయం వేస్తూ ఉంటుంది. నాకు తెలుసండి, బాగా ఎస్పీ గారు తెలుసు, నేను తీసుకెళ్తానంటూ ఉంటాను. అందుకని అలాంటి భయం లేకుండా మనం ఏ పనైనా చేయించుకోగలను అనేది చేస్తుంటే మేక్ కనెక్షన్స్. అంటే మనకి ఏం కరెక్షన్ అంటే ఎలా కాదు, మనకు అఫీషియల్గా ఏదైనా వర్క్ ఉంటే చేయించుకోవడం అనమాట. అండ్ ఎక్స్పాండ్ దేర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ నెట్. ఈ విధంగా పర్సనల్గానూ మనకి మన యొక్క నెట్వర్క్ పెరుగుతుంది, ప్రొఫెషనల్గాను వృత్తిపరంగాను కూడా నెట్వర్క్ పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్. ఎంతసేపు మనం ఏదైనా ఒక సమస్యకు కానీ లేకపోతే ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనకి డెసిషన్ మేకింగ్ అనేది ఉండాలి. ఒక సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందనుకోండి, ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడం మానేసి అది అయిపోయిన 10 సంవత్సరాల తర్వాత డెసిషన్ తీసుకుంటామని అంటే ఎందుకు ఉపయోగపడదు ఆ తీసుకున్నటువంటి డెసిషన్. అందుకని కొన్నిసార్లు సమయానుకూలంగా సరైనటువంటి నిర్ణయం తీసుకుంటేనే ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి కొంచెం బాగుంది అని చెప్పి అనిపించేలా ఉండాలన్నమాట. అంతేకాని సమయాతీతం అయిపోయిన తర్వాత నిర్ణయం తీసుకున్నా ఉపయోగం అనేది ఉండదు. అందుకని డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉండాలి. అలాగే సెన్స్ బిల్డింగ్. మనం ఎంతసేపు మన జ్ఞానాన్ని పెంచుకునేలా ఉండాలి, అంతేకాని మనకి ఏదో చేస్తున్నామా అనేటటువంటి విధంగా ఉండకూడదు. నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్స్ ఆఫెన్ ఇన్వాల్వ్ మేకింగ్ డిసిషన్స్ యాజ్ ఏ కలెక్టివ్. గ్రూప్ డిస్కషన్లో ఏం చేస్తారంటే ఏదైనా డెసిషన్ తీసుకుంటే అందరూ కలిసే తీసుకుంటారు. సోలోగా నేను ఒక్కళ్ళే ఉన్నానని చెప్పి నా నిర్ణయం మీరందరూ పాటించండి అని చెప్పి ఎప్పుడూ అనరు. అందరినీ కలిపి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు కనుక అందరూ దానికి కట్టుబడి ఉండడం అనేది జరుగుతుంది. పర్సనల్ గ్రోత్ అండ్ ఎంపతి. పర్సనల్ గ్రోత్ అండ్ ఎంపతిలో ఎంగేజింగ్ విత్ ద అదర్స్ వ్యూ పాయింట్స్ ఇన్ ఏ డిస్కషన్ ప్రమోట్స్ ఎంపతి అండ్ ఏ బ్రాడర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఎప్పుడైనా సరే అదర్స్ యొక్క వ్యూ పాయింట్లో మనం గ్రూప్ డిస్కషన్ అనేది ప్రమోట్ చేస్తే కనుక మనకి ఎంపతి అనేది ఇవ్వబడుతుంది. ఎందుకు ఎంపతి అని అన్నాం? ఎదుటి వాళ్ళు సమస్యలు చెప్పుకుంటే కనుక మనం ఎదుటి వాళ్ళ దృష్టిలో చూడండి సమస్యని అని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే ఎదుటివాడి సమస్య ఎదుటివాడిది కాదు మందే అనుకున్నట్టు చూస్తే కనుక మనకు కరెక్ట్గా సరైనటువంటి పరిష్కార సొల్యూషన్ని ఇవ్వచ్చు అని చెప్పి చెప్పడాన్ని మనం ఎంపతి అని చెప్పుకున్నాం కదా. అందుకని వాళ్ళ యొక్క దృక్పథంలో చూస్తే కానీ మనకి వాళ్ళ యొక్క ప్రాబ్లం అనేది సరిగ్గా అర్థం కాదు. అందుకని బాగా వాళ్ళ యొక్క డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడమంటున్నారు. దిస్ ఇన్ టర్న్ ఫాస్టర్స్ పర్సనల్ గ్రోత్ అండ్ ఓపెన్ మైండెడ్నెస్. ఇంతసేపు ఇది ఎలా ఉంటుంది? బాగా ఒక పర్సనల్ గ్రోత్ని లేకపోతే ఓపెన్ మైండెడ్నెస్ని చేస్తూ ఉంటుంది. అంటే మన పని ఏదో మనం చూసుకుందాంలే అనుకోకుండా ఎదుటి వాళ్ళ యొక్క సమస్యలు కూడా అర్థం చేసుకుంటున్నామని చెప్పి మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ మోటివేషన్ అండ్ ఎంగేజ్మెంట్. అంటే ప్రేరణ కలిగించడం లేకపోతే దేనికైనా ఈ పని చేస్తామా అని చెప్పి అనుకోవడమే ఎంగేజ్మెంట్. అది నిశ్చయించుకోవడం అన్నమాట. గ్రూప్ డిస్కషన్ కెన్ బి మోటివేటింగ్ అండ్ ఎంగేజింగ్. ఎంతసేపు ప్రేరణ కలిగి చేస్తూ ఉంటుంది, అదే పనిలో మనం కొనసాగుతూ ఉండేలాగా చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎస్పెషల్లీ వెన్ పార్టిసిపెంట్స్ ఫీల్ పార్ట్ ఆఫ్ డైనమిక్ అండ్ ఇంటెలెక్చువల్లీ స్టిమ్యులేటింగ్ ఎన్విరాన్మెంట్. అయితే ఎప్పుడైతే మనం ఇక్కడ ఉండేటటువంటి గ్రూప్ డిస్కషన్లో మనకి పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనం ఒక పార్ట్, ఇందులో మనం కూడా అందులో ఒక ప్రేరణ చెందుతూ ఉద్దీపననిస్తూ ఆ వాతావరణానికి తగ్గట్టుగా మాట్లాడగలుగుతూ ఇన్స్పైర్ అవ్వగలిగితేనే మనకి అక్కడ ఉండేటటువంటి ఎంగేజ్మెంట్ అనేది సాగుతూ ఉంటుంది. దిస్ ఎంతూజియాజం కెన్ బి ఎక్స్టెండెడ్ బియాండ్ ద డిస్కషన్ ఇట్ సెల్ఫ్, ఇన్స్పైరింగ్ ఇండివిజువల్స్ టు పర్స్యూ ఫర్దర్ లెర్నింగ్. మనకి ఎంతసేపు ఇది దేనికి ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది? ఫర్దర్గా ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి తోడ్పడుతూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మనం ఎంతూజియాజం చూపిస్తూ ఉన్నామో ఆ డిస్కషన్ అంతా కూడా మనకి దాని యొక్క బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది, వెనకాల ఏం జరిగింది, ఇదంతా కూడా డిస్కషన్ అనేది దాని అంతటా అదే మనకి తెలియడం అనేది జరుగుతూ ఉంటుంది.
నెక్స్ట్ చూడండి, లిమిటేషన్స్ అంటే పరిమితులు. ఇక్కడ చూడండి, uneven participation in a group discussion, some individuals might dominate the conversation while others may hesitate to contribute. అయితే ఒక అన్ఈవెన్ పార్టిసిపేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి గ్రూప్ డిస్కషన్లో కొంతమంది ఏమని అంటారంటే, కొంతమందిని ఏం చేస్తారు, కన్వర్సేషన్లో డామినేట్ చేస్తూ ఉంటారన్నమాట. అదర్స్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, హెసిటేట్ చేస్తూ ఉంటారు, మాట్లాడడానికి ఆలోచిస్తూ మాట్లాడితే నేను చెప్పేస్తానండి అనుబంధం అని చెప్పి నేను చెప్పేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ కాంట్రిబ్యూషన్ అనేది మన తరపున వెళ్లకుండా ఎదుటి వాళ్ళు స్పీడ్గా ఎవరు చెప్తూ ఉంటారో వాళ్ళ తరపున వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, దిస్ ఇంబ్యాలెన్స్ కెన్ బి లెడ్ టు ద లిమిటెడ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ద సర్టైన్ గ్రూప్ మెంబర్స్ అండ్ ఏ ల్యాక్ ఆఫ్ డైవర్స్ పర్స్పెక్టివ్స్. మరి ఈ విధంగా ఎప్పుడైతే ఇలా ఇంబ్యాలెన్స్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే లిమిటెడ్ పార్టిసిపేషన్ అనేది అయిపోతుంది. అందరూ మాట్లాడవలసిన కొంతమందే మాట్లాడుతూ ఉంటారు. గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైవర్స్ పర్స్పెక్టివ్స్ అనేవి తెలియదు, అంటే విభిన్నమైనటువంటి దృక్పథాల గురించి తెలుసుకోవు. ఇందులో గ్రూప్లో 6 ఉన్నారనుకోండి, ముగ్గురే మాట్లాడి మిగతా 3 మాట్లాడకపోతే మిగతా 3 యొక్క పర్స్పెక్టివ్ ఏంటో తెలియదు కదా, అందుకని అది మనం మిస్ అయిపోతూ ఉంటాం. నెక్స్ట్ వచ్చి గ్రూప్ థింకింగ్. ఓకే, గ్రూప్ థింక్ అన్నమాట. ఇక్కడ గ్రూప్ డిస్కషన్ క్యాన్ సమ్టైమ్స్ లెడ్ టు గ్రూప్ థింక్ వేర్ ద డిజైర్ ఆఫ్ సెన్సెస్ అండ్ ద హార్మోనీ అవుట్వైడ్స్ క్రిటికల్ థింకింగ్. అయితే గ్రూప్ డిస్కషన్ ఎప్పుడైతే ఉందో అది కొన్నిసార్లు దేనికి దారితీస్తూ ఉంటుంది, గ్రూప్ థింక్కి మనకి అంటే అందరూ కలిసి ఆలోచింపచేసేలా చేస్తూ ఉంటుందని చెప్పి. ఒక్కొక్కసార్లు కోరికలు కానీ లేకపోతే మన యొక్క జ్ఞానం కానీ లేకపోతే హార్మోనియస్ అంటే అందరూ కలిసిమెలిసి ఒక విధంగా ఒకే తాటి మీద ఉండడం అని అంటారు కదా, అది హార్మోనీగా ఉండడం కానీ ఇవన్నీ కూడా క్రిటికల్ థింకింగ్లో ఒక పార్టే. అంటే ఒక్కళ్ళ ఆలోచన కాదు, అందరూ ఆలోచనలు సమ్మిళితమై ఒక డెసిషన్కి వస్తారన్నమాట. దిస్ కెన్ రిజల్ట్ ఇన్ ఏ అన్క్రిటికల్ అప్రిషియేట్స్ ఆఫ్ ఐడియాస్ అండ్ ఏ ఫెయిల్యూర్ టు ఎక్స్ప్లోర్ ఆల్టర్నేటివ్ వ్యూ పాయింట్స్. అయితే దీని యొక్క ఫలితం ఏంటి అంటే చాలా అన్క్రిటికల్ అప్రిషియేషన్ ఆఫ్ ఐడియాస్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే తేలిగ్గా దేనికైనా కష్టపడకుండా ఒక ఐడియాకి వచ్చేస్తారు, ఎందుకని నలుగురి మీద అది ఒక ఐడియా అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. అలాగే ఫెయిల్యూర్ టు ఎక్స్ప్లోర్ ఆల్టర్నేటివ్ వ్యూ పాయింట్స్. అయితే కొత్త వ్యూ పాయింట్స్ని వెతకడానికి ఫెయిల్యూర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అక్కడితో అది ఆగిపోతే కనుక. నెక్స్ట్, టైం కాన్స్టెంట్స్. గ్రూప్ డిస్కషన్ కెన్ బి టైం కన్జ్యూమింగ్ అండ్ ఎస్పెషల్లీ ద కాంప్లెక్స్ టాపిక్స్ ఆర్ బీయింగ్ డిస్కస్డ్. ఒక్కొక్కసారి గ్రూప్ డిస్కషన్లో టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ప్రత్యేకించి క్లిష్టమైనటువంటి సమస్యలు చర్చించడానికి మనం మొదలుపెట్టినప్పుడు అది ఎంతకీ తెవలక డిస్కషన్ అలా కొనసాగుతూనే ఉంటుంది, అప్పుడు టైము వేస్ట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్, బ్యాలెన్సింగ్ ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ విత్ టైమ్ లిమిటేషన్స్ కెన్ బి ఛాలెంజింగ్ అండ్ మైట్ లెడ్ టు ద రష్డ్ డెసిషన్స్ ఆర్ ఇన్కంప్లీట్ డిస్కషన్. అయితే బ్యాలెన్సింగ్ ఇన్ డెప్త్ ఎక్స్ప్లోరేషన్, ఎప్పుడు లోతు కంటే కూడా దేన్నైనా తవ్వి చూడడం అని అంటారు కదా, అది ఎక్స్ప్లోరేషన్ అన్నమాట. దాన్ని బ్యాలెన్స్ చేస్తూ కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటూ ఛాలెంజింగ్ చేస్తూ దాన్ని మొత్తం డెసిషన్ మేకింగ్ అంతా కూడా ఓవర్ రష్ అయిపోకుండా ఇన్కంప్లీట్ డెసిషన్స్ కాకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి మనది అని చెప్పి చెప్తున్నారన్నమాట. నెక్స్ట్, కాన్ఫ్లిక్ట్స్ అండ్ టెన్షన్స్. అంటే కాన్ఫ్లిక్ట్ అంటే ఏదైనా సంఘర్షణ రావడం లేకపోతే ఏదైనా టెన్షన్ అనేది రావడం. డిఫరెన్సెస్ ఇన్ ఒపీనియన్స్ అండ్ పెర్స్పెక్టివ్స్ కెన్ లెడ్ టు కాన్ఫ్లిక్ట్స్ అండ్ టెన్షన్స్ విత్ ఇన్ ద గ్రూప్. మరి మనకి అభిప్రాయ భేదాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మన యొక్క దృక్పథాలు అనేవి తేడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉంటుంది గ్రూప్లో. నేను అనుకున్నది మీరు అంగీకరించరు, మీరు అనుకున్నది నేను అంగీకరించరు, అంటే టెన్షన్ అనేది ఆటోమేటిక్గా రేజ్ అయిపోతూ ఉంటుంది. మేనేజింగ్ డిస్అగ్రిమెంట్స్ ఎఫెక్టివ్లీ రిక్వైర్స్ స్ట్రాంగ్ ఫెసిలిటేషన్ స్కిల్స్ అండ్ కెన్ సమ్టైమ్స్ హిండర్ ప్రొడక్టివ్ డిస్కషన్స్. అయితే ఎప్పుడైనా డిసగ్రిమెంట్ని అయితే ఎఫెక్టివ్గా మనం దేన్నైనా సరే ఎఫెక్టివ్గా మనం స్ట్రాంగ్గా ఫెసిలిటేషన్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మనం అప్లై చేస్తే కనుక అప్పుడు ఉండేటటువంటి ప్రొడక్టివ్ డిస్కషన్ ఏదైతే ఉందో కొన్నిసార్లు మాత్రం దానికి మనం తెరవేయచ్చు అని చెప్పి చెప్తున్నారు. అంటే టెన్షన్ లేకుండా లేకపోతే కాన్ఫ్లిక్ట్ లేకుండా మనం కొంతమంది సర్ది చెప్పేవాళ్ళు సమసిపోయేలా చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటే జాగ్రత్తగా అన్నింటినీ సమసిపోయేలా చేసుకోవచ్చు. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పర్టైజ్. ఎక్స్పర్ట్స్ అంటే
ఏ విషయంలో అయినా నిష్ణాతులు అయితే కనుక దాన్ని ఎక్స్పర్టైజ్ అని చెప్పి అని అంటాం. కానీ ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అంటే దాంట్లో అనుభవం లేని వాళ్ళమాట. ఇందాక చెప్పుకున్నాం, ఏ సబ్జెక్ట్ అయినా ఈ సబ్జెక్ట్ మీద డిస్కషన్ అంటే ఆ సబ్జెక్టు బాగా తెలిసిన వాళ్ళని ఒక 5 పిలిస్తే 5 చెప్పిన దగ్గర సబ్జెక్టు మన దగ్గర సబ్జెక్టు కలిసి బోలంత పెరుగుద్ది. అంతేకాని ఏమీ తెలియని వాళ్ళని ఆ టాపిక్ అంటే ఏంటి అని అడిగే వాళ్ళని తీసుకొస్తే గ్రూప్ డిస్కషన్లో మనకేమీ నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ కాదు. అది చెప్తున్నారన్నమాట. ల్యాక్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అని గ్రూప్ డిస్కషన్స్ మే ఇన్వాల్వ్ పార్టిసిపెంట్స్ హూ ల్యాక్ ఎక్స్పర్టైజ్ ఇన్ ద సబ్జెక్ట్ మ్యాటర్. ఇందాక చెప్తున్నాం, ఒక మ్యాటర్ అనుకున్నప్పుడు ఆ మ్యాటర్లో ఏదో ఇంగ్లీష్లో ఏదో టాపిక్ మీద గ్రూప్ డిస్కషన్ పెట్టారనుకోండి, 4 ఇంగ్లీష్ లెక్చరర్స్లో ప్రొఫెసర్ను తీసుకొస్తే కనుక వాళ్ళు ఏమైనా డిస్కస్ చేస్తారు. ఇంగ్లీష్లో గ్రూప్ డిస్కషన్ పెట్టామండి అని చెప్పి వేరే సబ్జెక్ట్ వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి డిస్కస్ చేయండి అని అన్నారనుకోండి, వేరే సబ్జెక్ట్ వాళ్ళకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద పట్టు ఉంటే చేయగలరు డిస్కషన్, పట్టు లేకపోతే చేయగలరు. అది అక్కడ మాత్రం లేక సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పర్ట్ని తీసుకురావాలని చెప్తున్నారు. దిస్ కెన్ రిజల్ట్ ఇన్ మిస్ఇన్ఫర్మేషన్ ఆర్ షాలో డిస్కషన్ అండ్ రిడ్యూసింగ్ ద ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ ద కన్వర్సేషన్. ఈ విధంగా చేస్తే ఏమవుతుందట, ఇక్కడ మిస్ఇన్ఫర్మేషన్ వస్తుంది. వేరే ఇన్ఫర్మేషన్ ఏమన్నా రాయొచ్చు, ఇక్కడ డిస్కషన్ అనేది ఊరికనే అలాగా ఏదో చేసామా లేదా అన్నట్టుగా ఉంటుంది, దానికి లోతైనట్టుగా వెళ్ళదు, పైపైన వెళ్ళిపోతూ ఉంటుంది. ఓవరాల్గా క్వాలిటీ ఆఫ్ కన్వర్సేషన్ అనేది ఏమి ఉండదు. సంభాషణలో కొంచెమైనా ఏదైనా కావాల్సిన వచ్చింది పలికి వచ్చేది ఏమి కనపడదు అన్నమాట. నెక్స్ట్ సోషల్ డైనమిక్స్ అంటే సమాజంలో జరిగేటటువంటి మార్పులు ఏంటి అనేది చూస్తే కనుక గ్రూప్ డైనమిక్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ డిస్కషన్స్. అంటే గ్రూప్లో కూడా కొన్ని రకాలైనటువంటి మార్పులు చెందుతూ ఉంటాయి, అప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి మన డిస్కషన్ అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ హైరార్కియల్ స్ట్రక్చర్స్ అండ్ పర్సనల్ రిలేషన్షిప్ ఆర్ పవర్ డైనమిక్స్ within the group can affect the willingness of the members to speak freely or challenge certain ideas. ఇప్పుడే చెప్తున్నారు హైరార్కియల్ స్ట్రక్చర్ అని చెప్పి, అంటే ఎక్కడైనా సరే ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా ఎక్కడైనా సరే హైరార్కియల్ పొజిషన్ అని అంటారు. అంటే అందరికంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటటువంటి పొజిషన్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారనుకోండి, కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళని ఒకళ్ళు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే, అమ్మో ఆయన ఓ పెద్ద సబ్జెక్ట్ ఎక్స్పర్టు, ఆయన ముందు ఏం మాట్లాడినా ఏమంటారో నేను మాట్లాడేది తప్ప కరెక్టా అని అంటారేమో అని చెప్పి కొత్తగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి భయపడుతూ ఉంటారన్నమాట. అందుకని ఒకే ఉజ్జీలో లేకపోతే ఒకేలాగా చదువుకున్నటువంటి విద్యార్థులు లేకపోతే ఆ హైరార్కియల్ పొజిషన్లోనే ఉండేటటువంటి ఒక 10 మందిని తీసుకొచ్చి ఒక గ్రూప్ డిస్కషన్ పెడితే, అంటే అలాంటి 10 మంది హైరార్కియల్ పొజిషన్ వాళ్ళైనా పర్వాలేదు, లేకపోతే ఒక 10 మంది స్టూడెంట్స్ అయితే 10 మంది నేర్చుకునే స్టూడెంట్స్ అయినా పర్వాలేదు. అంతేకాని గ్రూప్లో ఒక 2 హైరార్కియల్ పొజిషన్ వాళ్ళు పెట్టారనుకోండి, మిగతా 2 మాట్లాడడానికి జంపుతూ ఉంటారన్నమాట, ఎక్కడ తప్పు మాట్లాడతామని చెప్పి, ఎందుకంటే వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాబట్టి. అందుకని కొన్నిసార్లు పర్సనల్ రిలేషన్షిప్ గమ్మని దేన్నైనా ఖండించాలనుకోండి, మీరు చెప్పింది కరెక్ట్గా లేదనుకుంటానని చెప్పాలనుకోండి, అప్పుడు కొంచెం డౌట్ పడుతూ ఉంటారన్నమాట, ఈయన మా చుట్టమ్మ ఈయన ఇలా చెప్పారు, దీన్ని నేను అనలేకపోతున్నానని చెప్పి కొంచెం భయపడుతూ ఉంటారన్నమాట. అలాగా మీకు పవర్ డైనమిక్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. మనకి ఎవరైతే మనకి హైర్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళకి అధికారం ఉంటూ ఉంటుంది. మనం రేపొద్దుటి ఏమైనా అనేసామనుకోండి, అప్పుడు రేపొద్దుటి మనల్ని పిలిచి నువ్వు ఇలా అన్నా అని చెప్పి ఒక ఇంక్రిమెంట్ తగ్గించడమో లేకపోతే ఇంకోటో ఏదోటి చేస్తూ ఉంటారు. పవర్ డైనమిక్స్ కూడా గ్రూప్ డిస్కషన్స్కి ఆటంకంగా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అందుకని ఇక్కడ కొంతమంది ఇలాంటివన్నీ కూడా చూసి వాళ్ళ యొక్క ఐడియాస్ని బయటికి చెప్పలేరని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ సోషల్ డైనమిక్స్ అనేవి వీటన్నిటిని కూడా తీసుకుంటారు దీంట్లో. నెక్స్ట్ ప్రెజర్ టు కన్ఫామ్, దేన్నైనా దృఢపరచాలి అనే దానికి ఒక్కొక్కసారి ఒత్తిడి వస్తూ ఉంటుంది అన్నమాట. దీన్ని ఈ విషయాన్ని దృఢపరచచ్చా అంటే కన్ఫర్మ్ చేయడం అంటే ఇది కరెక్టే అని చెప్పడం అనేది కన్ఫర్మేషన్ వస్తుంది అంటారు. అలా చెప్పేస్తానికి ఒక్కొక్కసారి ప్రెషర్ వస్తూ ఉంటుంది. మనం చెప్తే ఎదుటి వాళ్ళు ఏమైనా అంటారేమో, లేకపోతే ఇంకా పెద్ద పొజిషన్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే బాగుంటుందా, నేను కన్ఫర్మ్ చేయనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ పార్టిసిపెంట్స్ మైట్ ఫీల్ ప్రెషర్ టు కన్ఫర్మ్ టు ద మెజారిటీ ఆప్షన్స్ ఆర్ ద వ్యూ ఆఫ్ ఇన్ఫ్లుయెన్షియల్ మెంబర్స్. అయితే పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒత్తిడిని ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటి, మెజారిటీ ఒపీనియన్ ఏదైతే ఉందో దానికి, లేకపోతే ఒక వ్యూ ఆఫ్ ఇన్ఫ్లుయెన్షియల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రెషర్ని ఫీల్ అవుతూ ఉంటారన్నమాట కన్ఫర్మేషన్ చేయడానికి. యాక్చువల్గా అయితే మెజారిటీ ఒపీనియన్నే తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాని నా ఇష్టం అండి ఇది ఇలాగే ఉంటుందని మనం చెప్పేయడానికి ఏమో, గ్రూప్లో అందరూ కలిసి మెజారిటీ ఒపీనియన్ తీసుకుంటారు. దిస్ క్యాన్
stifle the independent thinking and prevent the innovative and the alternative solutions ఫ్రమ్ ఎమర్జింగ్. అయితే దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏది చెప్తే దాన్నే అంగీకరించవలసిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల మనకి ఇన్నోవేటివ్ థింకింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే మనం ఏదో కొత్తగా కనిపెట్టదాం అనుకోవడమే ఇన్నోవేషను, కొత్త విషయాన్ని కనిపెట్టడమే ఇన్నోవేషన్ అన్నమాట. అది ఇన్నోవేటింగ్ థింకింగ్ అనేది మనలో తగ్గిపోతుంది అని చెప్తున్నారు. ఎందుకని సొల్యూషన్ ఎలా చెప్పాలి, అందరి గ్రూప్ మెంబర్స్ అందరికీ కలిపి చెప్పాలి, కానీ అక్కడ ఆల్టర్నేటివ్ లేదు, ఖచ్చితంగా అందరికీ కలిపి చెప్పాలి, నేను సొంతం చెప్తాను అనేది లేదు ఇక్కడ. అందుకని అక్కడ కూడా కొంచెం ప్రెషర్ టు కన్ఫర్మ్ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ చూడండి, కల్చరల్ అండ్ లాంగ్వేజ్ బ్యారియర్స్లో చెప్పుకున్నట్టుగా కల్చరల్ లేకపోతే లాంగ్వేజ్ బ్యారియర్స్ అంటే సాంస్కృతికపరమైన లేకపోతే మనకి భాషాపరమైనటువంటి ఆటంకాలు ఏమిటి అనేది చూస్తే కనుక ఇక్కడ డైవర్స్ గ్రూప్ మైట్ ఫేస్ ఛాలెంజెస్ డ్యూ టు ద కల్చరల్ డిఫరెన్సెస్ ఆర్ లాంగ్వేజ్ బ్యారియర్స్. అయితే విభిన్నమైనటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉంటాయట. ఎందుకని ఒకళ్ళు కాశ్మీర్ నుంచి తీసుకొచ్చి ఒకళ్ళు ఆంధ్ర నుంచి తీసుకెళ్లారనుకోండి, రెండు విభిన్నమైనటువంటి గ్రూపులు, వాళ్ళ కల్చర్ ఏంటో మనకు తెలియదు, మన కల్చర్ ఏంటో వాళ్ళకి తెలియదు. అందుకని రెండు కూడా కల్చరల్గా కొంచెం డిఫరెన్సెస్ అనేవి రాదు. అలాగే లాంగ్వేజ్ బ్యారియర్స్ కూడా వస్తాయి. పాపం వాళ్ళకి తెలుగు రాదు, కాశ్మీర్ మనకేమో ఉర్దూ రాదు, అందుకని లాంగ్వేజ్ బ్యారియర్స్ కూడా వస్తాయి. అలాగే మిస్ఇంటర్ప్రిటేషన్ ఆర్ ద మిస్అండర్స్టాండింగ్ కెన్ హిండర్ ద ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్. మనం ఎప్పుడైతే ఏదైనా తప్పుగా వ్యాఖ్యానించేసామనుకోండి, లేకపోతే తప్పుగా అర్థం చేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా మన యొక్క ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది ఒక అడ్డుకు పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎదుటి వాళ్ళతో ఫ్రీగా మాట్లాడలేము, అలాగే ఫ్రీగా కొలాబరేట్ చేయలేము, వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేము, వాళ్ళతో కలిసి మాట్లాడలేము అనేది ఏర్పడుతూ ఉంటుందని చెప్తున్నారు.